హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్డ్ ఉద్యోగులకు షాక్ అండి. 85 లోపు రద్దు అనే అంశంపై అధికారిక ప్రకటన వచ్చేసింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ప్రభుత్వ పెన్షనర్లలో గత కొన్ని రోజులుగా ఒక రకమైన తీవ్ర ఆందోళన, అయోమయం నెలకొన్నాయి. దీనికి ప్రధాన కారణం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఒక తప్పుడు వార్త. ముఖ్యంగా ఆర్థిక చట్టం 2025 అనే పేరుతో కొత్త నిబంధనలు వచ్చాయని, వీటి ప్రకారం ఇకపై పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం డిఏ మరియు పెన్షనర్లకు ఇచ్చే కరువు ఉపశమనం డిఆర్ పెంపుదల ఉండదు అని ఒక అసత్య ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. అంతేకాకుండా భవిష్యత్తులో వచ్చే వేతన సవరణ సంఘం పిఆర్సి సిఫార్సుల ద్వారా లభించే ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా పెన్షనర్లకు వర్తించవని ఆ సారాంశము. మరి ఈ వార్తను చూసి తమ శేష జీవితానికి ఆధారమైన పెన్షన్ విషయంలో ఎక్కడ కోత పడుతుందో అని వృద్ధంలో ఉన్నటువంటి పెన్షనర్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు అనమాట. అయితే ఈ సున్నితమైన అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించింది. పెన్షనర్లలో ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ ఒక స్పష్టమైన వివరణ అయితే ఇచ్చింది. ముప్పై 37వ నిబంధనలో ఒక చిన్న సాంకేతిక మార్పు అయితే జరిగింది. ఈ మార్పును తప్పుగా అర్థం చేసుకోవడం లేదా కావాలనే వక్రీకరించడం వల్ల ఈ గందరగోళం తలెత్తింది. ఈ నిబంధన అనేది అందరూ పెన్షనర్లకు వర్తించేది కాదు. ఇది కేవలం ప్రభుత్వ రంగ సంస్థల్లో అంటే పిఎస్యులో విలీనమైనటువంటి లేదా బదిలీ అయినటువంటి ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని గమనించాలి. ఈ యొక్క 37 నిబంధనలో 37వ నిబంధనలో సవరణను మనం లోతుగా విశ్లేషిస్తే ఇది ప్రధానంగా క్రమశిక్షణ మరియు నైతిక ప్రవర్తనకు సంబంధించినది. ఒకవేళ సదరు ఉద్యోగి తమ సర్వీసు కాలంలో తీవ్రమైనటువంటి దుష్ప్రవర్తనకు అంటే గ్రేవ్ సంబంధించి దుష్ప్రవర్తనకు పాల్పడిన లేదా దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న, లేకపోతే విధుల నిర్వహణలో భారీ అవినీతికి పాల్పడినట్టు నిర్ధారణ అయినా సరే అటువంటి సాధారణ పరిస్థితుల్లో మాత్రమే వారిని పెన్షన్ ప్రయోజనాలకు రద్దు చేసే అధికారం అనేది ప్రభుత్వానికి ఉంటుంది. ఇది కేవలం ఒక క్రమశిక్షణ చర్య మాత్రమే తప్ప సాధారణ రిటైర్డ్ అయిన ప్రతి ఉద్యోగికి వర్తించే నిబంధన కాదు. అంటే నిజాయితీగా పనిచేసి పదవి విరమణ పొంది ఏ ఒక్క ఉద్యోగి కూడా ఈ మార్పు వల్ల ఎటువంటి నష్టం వీరికైతే వాటిల్లదు. సాధారణంగా పెన్షనర్లకు అందేటటువంటి డిఆర్ అనేది పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే ఒక రక్షణ కవచం వంటిది. సో దీన్ని నిలిపివేయడం అంటే పెన్షనర్ల జీవన ప్రమాణాలను దెబ్బతీయడమే అవుతుంది. కాబట్టి ఏ ప్రభుత్వం కూడా అటువంటి సాహసోపేతమైన మరియు వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకోదు. ప్రతి ఏటా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ధరల సూచీకి అనుగుణంగా డిఏను పెంచుతూనే ఉంటాయి. మరి అదేవిధంగా పిఆర్సి అనేది ప్రతి 5 ఏళ్లకు లేదా 10 ఏళ్లకు ఒకసారి జీతాలను, పెన్షన్లను సమీక్షించే ప్రక్రియ. ఇందులో పెన్షన్లకు ఎప్పుడూ కూడా ప్రాధాన్యత అనేది ఉంటుంది. సో కాబట్టి కొత్త పిఆర్సి ప్రయోజనాలు అందవు అనటంలో ఎటువంటి వాస్తవము లేదు అని మనం గ్రహించాలి. చివరిగా చెప్పాలంటే పెన్షనర్లు ఇటువంటి అన్వెరిఫైడ్ ధృవీకరించని వార్తలను చూసి ఆందోళన చెందవద్దు. వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా గ్రూపుల్లో వచ్చే ప్రతి సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా అధికారిక ప్రభుత్వ వెబ్సైట్స్ లేదా గుర్తింపు పొందిన పెన్షనర్ల సంఘాల సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి. సో పెన్షన్ అనేది ఒక ఉద్యోగి తన జీవితకాలం చేసిన సేవకు దక్కే ప్రతిఫలం మరియు అది ఒక చట్టబద్ధమైన హక్కు. సో ఆ హక్కును అంత సులభంగా ఏ చట్టం కూడా తొలగించలేదు. కాబట్టి నిశ్చితంగా ఉండండి. మీ పెన్షన్ ప్రయోజనాలు మరియు డిఏ పెంపుదల ఎప్పటిలాగే యథావిధిగా కొనసాగుతాయి. ప్రభుత్వం ఎప్పుడూ రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన్ని
సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది. భవిష్యత్తులో కూడా పిఆర్సి బకాయిలు మరియు ఇతర ప్రయోజనాలు మీ యొక్క ఖాతాలో సకాలంలో జమ అవుతాయి.